హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు ఏపీఐని యూజ్ చేసి డేటాని ఎలా ఫెచ్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు ఏపీఐని యూజ్ చేసి ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే డేటాని ఎలా డిలీట్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా మనం ఈ డేటా డిలీట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి ఒక 2 మెథడ్స్ని క్రియేట్ చేసుకోవాలండి. సో మెథడ్స్ క్రియేట్ చేసేసుకుందాం. ముందు డెఫ్ insert underscore data def delete underscore data. సో 2 మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ 2 మెథడ్స్ని కూడా బటన్స్కి యాక్షన్ కింద పాస్ చేసేద్దామండి. ఇదిగోండి బటను కమాండ్ సెల్ఫ్ డాట్ ఇన్సర్ట్ డేటా. సో అలాగే డిలీట్ బటన్ ఎక్కడ ఉంది, ఇదిగోండి డిలీట్ బటన్. సో కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిలీట్ డేటా. ఓకే, యాక్షన్ అయితే పాస్ చేస్తాం. ఇప్పుడు డేటా కానీ మనకి బటన్ కానీ క్లిక్ చేస్తే ఆ యాక్షన్ ఇక్కడ ఏవైతే లాజిక్ రాస్తామో ఆ లాజిక్ మనకి ఇంప్లిమెంట్ అవుతుందండి. ఓకే, సో ముందుగా మనం ఎంట్రీ బాక్స్లో, అంటే ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ చూద్దాము, నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ ఎంట్రీ బాక్స్లో ఏదైతే ఉందో ఆ ఎంట్రీ బాక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఫీల్డ్ని మనం గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకోవడానికి మనం ఎలా వాడతామండి, ఆ ఎంట్రీ బాక్స్ ఏదైతే మనం వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ డాట్ గెట్. ఓకే, సో అది రాద్దాం. ముందు ఒక వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ గెట్. ఓకే, ఇప్పుడు మనకు అందులో ఎంటర్ చేసిన టెక్స్ట్ మనకి ఇందులోకి వచ్చేస్తుంది, వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఏజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ డాట్ గెట్. ఓకే, దీన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకుందాం మనం, ఎందుకంటే డేటాబేస్లో దీన్ని ఇంటిజర్ కింద ఇచ్చాము. సో మనకి ఇది ఇంటిజర్ కింద వెళ్ళాలి, స్ట్రింగ్ కింద వెళ్ళకూడదండి. సో అందుకని ఇంటి కింద చేంజ్ చేశాను. ఓకే, సో ఈమెయిల్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ గెట్. ఓకే, ఇప్పుడు 3 వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఏపీఐ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ ఏపీఐ యూఆర్ఎల్ని తెచ్చుకుందామండి. యూఆర్ఎల్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఆ యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్లోకి వెళ్తున్నానండి. సో పోస్ట్ మ్యాన్లో పోస్ట్ డేటాలో ఇదిగోండి కాపీ చేశాను. ఇప్పుడు తీసుకెళ్ళి పేస్ట్ చేస్తున్నానండి, పేస్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎల్ మన దగ్గరకు వచ్చేసింది. సో దీని తర్వాత మనం రిక్వెస్ట్ అనే లైబ్రరీని యూజ్ చేయాలి. ఓకే, సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి, రెస్పాన్స్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్. ఇక్కడ గెట్ ఇవ్వకూడదండి, మనం ఫెచ్లో గెట్ వాడాం. ఒక్కసారి చూడండి పైన, ఇదిగోండి ఫెచ్ చేసినప్పుడు గెట్ వాడామండి, పని పోస్ట్ చేసేటప్పుడు పోస్ట్ వాడాలన్నమాట. సో అయితే నేను ఇక్కడ గెట్ వాడితే ఏం జరుగుతుందో కూడా మీకు చూపిస్తానండి. ఓకే, సో ముందు గెట్టే తీసుకుందాము. యూఆర్ఎల్ సరిపోయింది. ఇప్పుడు యూఆర్ఎల్ని రెస్పాన్స్లోకి పాస్ చేస్తా. బట్ మనం ఈ యూఆర్ఎల్లో ఉన్న డేటాని కాదు కదా తెచ్చుకుంటుంది, ఈ యూఆర్ఎల్లోకి డేటాని పోస్ట్ చేయాలి మనం. సో ఆ పోస్ట్ చేయాల్సిన డేటా ఏంటి, ఈ నేము, ఏజ్, ఈమెయిల్. సో ఈ 3 కూడా మనం ఏవైతే ఉన్నాయో ఇవి ఒక డిక్షనరీ ఫార్మాట్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఎందుకు ప్రిపేర్ చేయాలన్న విషయం కూడా చెప్తున్నాను. పోస్ట్ మ్యాన్లోకి వెళ్తే మీరు ఒకసారి గెట్ డేటాని రన్ చేస్తే ప్రతి డేటా కూడా ఇక్కడ చూడండి ఒక కర్లీ బ్రాకెట్స్తో డిక్షనరీలో ఉందండి. చూడండి ఇక్కడ ఏజ్ కీ, ఈమెయిల్ కీ, నేమ్ కీ, అలాగే వాటి వాల్యూస్ చూసారా. సో మనం కూడా డేటాని అక్కడ డిక్షనరీలో పంపించాలన్నమాట. సో డిక్షనరీలో పంపించాలంటే ఈ డేటా ఏదైతే ఉందో మనకి డిక్షనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి అని అంటే, ఒక వేరియబుల్ తీసుకోండి, data1 అని తీసుకుంటున్నాను. data1 ఈక్వల్ టు ఓకే కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేమ్ సింగిల్ కోట్స్లో నేమ్ కోలన్ నేమ్. ఓకే, అలాగే ఏజ్ కోలన్ ఏజ్ కామా ఈమెయిల్ కోలన్ ఈమెయిల్. అంతే అండి, కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డిక్షనరీలో ఇప్పుడు మనకి డేటా ఎలా అయితే ఉందో పోస్ట్ మ్యాన్లో అదే విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాం. ఓకే, సో ఇప్పుడు ఈ data1 ఏదైతే ఉందండి ఆ data1ని డేటా అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, డేటా ఈక్వల్ టు data1 అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళిపోద్దండి, మనకి రిక్వెస్ట్లోకి పోస్ట్ అయిపోతుంది. సో అయితే ఇక్కడ మనం గెట్ వాడాం
పోస్ట్ వాడాలి, రియల్గా అయితే పోస్టే వాడాలి. సో మనం గెట్ వాడితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తున్నానండి, రెస్పాన్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో రెస్పాన్స్ని ప్రింట్ చేస్తే మనకి ఆ రెస్పాన్స్ కోడ్ ఏమొస్తుంది అన్న విషయం మనకు తెలిసిద్దండి. ఓకే, నార్మల్గా అయితే పోస్ట్ చేస్తే 201 రావాలండి. ఒకసారి మీకు పోస్ట్ మ్యాన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉండి ఇదిగోండి, పోస్ట్ యూపీఐ వాడితే మనం పోస్ట్ చేసామంటే ఇక్కడ చూడండి 201 రావాలి. సో మన రెస్పాన్స్ కోడ్ 201 అనమాట. అదే డేటాని గెట్ చేసామనుకోండి రెస్పాన్స్ కోడ్ 200 ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి 201 రెస్పాన్స్ వస్తేనే పర్ఫెక్ట్గా పోస్ట్ అయినట్టు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తాము. అలాగే దీని కింద ఇంకొకటి రాద్దామండి, ఫెచ్. ఎందుకంటే వన్స్ పోస్ట్ చేసిన తర్వాత మనకి డేటా రిఫ్రెష్ అవ్వాలి కదా, ఫెచ్ డేటా కూడా ఇచ్చానండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేశాను. డేటాని ఇక్కడ శాంపిల్ డేటా ఇస్తున్నానండి. ఓకే, ఏబిసి అని ఇద్దాము. ఓకే, 23 అని ఇద్దాము, abc@gmail.com. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నానండి. చూడండి ఇన్సర్ట్ అవ్వాల డేటా, ఇన్సర్ట్ అవ్వకపోలేదు. మళ్ళీ మనకు ఒకటి ఇక్కడ ఎర్రర్ కోడ్ వచ్చిందండి. రెస్పాన్స్ కోడ్ ఎంత వచ్చింది చూసారా, 405. రావాల్సింది 201. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ గెట్ వాడాం. అదే పోస్ట్ వాడితే చూడండి, పోస్ట్ దాన్ని రీప్లేస్ చేశాను, గెట్ని పోస్ట్లో రీప్లేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ని క్లోజ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. ఓకే, abc23 abc@gmail.com. ఓకే, సో ఇన్సర్ట్ చేశాను, పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయిపోయిందండి. కోడ్ చూసారండి 201, రెస్పాన్స్ కోడ్ 201 వచ్చిందండి. సో ఇలాగా మనం డేటాని ఏదైతే ఉందో రెస్పాన్స్లోకి మనకు అయ్యిందా లేదా అనేది ఇలా ప్రింట్ చేసి మనం ఏ కోడ్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు అనమాట. సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు డేటాని ఎలా పుష్ చేయాలనేది సింపుల్గా 2-3 లైన్స్లో మనకు తెలిసిపోయింది. బట్ ఇలా పనిచేయదు కదండి, వ్యాలిడేషన్ రాయాలి, పక్కా రాయాలండి వ్యాలిడేషన్ మాత్రం. ఎందుకంటే మనకి ఏపీఐలోంచి ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి అన్నది మనకు తెలియదు. సో అందువల్ల వ్యాలిడేషన్స్ ఖచ్చితంగా రాయాలండి. ఓకే, సో ఇప్పుడు కోడ్ వచ్చింది కదండి మనకి, ఈ కోడ్ని బేస్ చేసుకుని రాయాలి. సో కోడ్ని బేస్ చేసుకుని ఎలా రాయాలన్నది చూపిస్తానండి. ఇది ప్రింట్ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇఫ్ రెస్పాన్స్ అండి, ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో స్టేటస్ కోడ్ అండి, దాన్ని ఈ కోడ్ ఏదైతే 201 ఏదైతే వచ్చిందో అది స్టేటస్ కోడ్ అంటారు. ఓకే, సో స్టేటస్ కోడ్ =201 అయితే మనకి ఒక పాపప్ మెసేజ్, ఎలాంటి మెసేజ్, యాడ్ అయ్యిందని చెప్పేసి ఒక పాపప్ మెసేజ్ లాంటిది రావాలి. సో దాన్ని మెసేజ్ బాక్స్ వాడదాము. మెసేజ్ బాక్స్ షో ఇన్ఫో అని ఉంటుంది కదండి, దాన్ని వాడదాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ టైటిల్ కావాలి, సక్సెస్ అనే టైటిల్ తీసుకుందాము. విండో నేము సక్సెస్ అనమాట. సో దాని తర్వాత డేటా ఇన్సర్టెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ లోపల. ఓకే, సో ఇక్కడ సక్సెస్ఫుల్ మనకి నచ్చిన మెసేజ్ రాసుకోవచ్చండి, ఇదే రాయాలని ఏం లేదు. నేను సింపుల్గా డేటా ఇన్సర్టెడ్ అని చెప్పేసి రాశాను. ఓకే, సో మనకి రెస్పాన్స్ కోడ్ 201 వస్తే డేటా ఇన్సర్టెడ్ అని చెప్పేసి రాసాం. ఒకవేళ రెస్పాన్స్ కోడ్ 201 కాకుండా ఇంకోటి ఏదైనా వస్తే అప్పుడు ఎల్స్ కండిషన్లో రాయాలి. ఓకే, సో ఎల్స్ కండిషన్స్లో రాయాల్సింది ఏంటంటే మెసేజ్ బాక్స్లోకి ఎర్రర్ చూపించమని అడగాలి. ఓకే, షో ఎర్రర్, ఒక టైటిల్ ఎర్రర్. సో ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ మెసేజ్ వచ్చిన ఎర్రర్, ఆ స్టేటస్ కోడ్ ఏంటి, ఏ కోడ్ వచ్చింది మనకి అనేది కావాలి. సో కాబట్టి ఇక్కడ ఫెయిల్డ్ అని చెప్పేసి రాద్దాం. ఫెయిల్డ్ టు ఇన్సర్ట్ అని చెప్పి కర్లీ బ్రాకెట్స్లో ఓకే రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ అని చెప్పేస్తాం. ఇప్పుడు ఆ కోడ్ మనకి ఒక మెసేజ్ బాక్స్లో వస్తుందండి, ఒకవేళ కానీ మనకి వర్కౌట్ కాకపోతే, అంటే పోస్ట్ అవ్వకపోతే. ఓకే, సో అలాగే దీని అంతటిని కూడా మనం ట్రై ఎక్సెప్ట్లో కూడా పెడదామండి. ఎందుకంటే ఇంటర్నల్గా మనకి పోస్ట్ అవ్వకపోతే మనం ఇలా రాసుకున్నాం, బట్ ఎక్స్టర్నల్గా మనకి ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్లే పని చేయలేదనుకోండి, ఆ యూఆర్ఎల్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. సో అలాంటి సందర్భంలో కూడా మనకు ఒకటి కావాలి కదండి. సో దాని గురించి మనం ట్రై ఎక్సెప్ట్ రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ట్రై రాసుకోవాలి. సో ట్రై, దీన్ని ఇండెంటేషన్ ఇద్దామండి ఇదంతా కూడా. ఓకే, సో ఇండెంటేషన్ ఇచ్చాను. సో ట్రై తర్వాత దీనికి ఎక్సెప్ట్ రాసుకోవాలి.
సో ఇది ఏదైతే ఉందో వన్స్ ఇన్సర్ట్ అయితేనే కదండి ఇది కాల్ అవ్వాలి మనకి. సో అప్పుడు దీని కింద పెట్టుకోవాలి మనకి. ఓకే, సో ఇప్పుడు ఎక్సెప్ట్ ఒకటి ట్రై దగ్గరే ట్రైకి ఎక్సెప్ట్ రాయాలి మనం. సో ఎక్సెప్ట్ ఏం రాయాలి అని అంటే మనకి రిక్వెస్ట్ ఎక్సెప్షన్ అని ఉందండి. ఓకే, అది రాసుకోవాలి మనం. ఓకే, లాస్ట్ టైం కూడా మనం ఇదే రాసాము, అంటే లాస్ట్ టైం అంటే లాస్ట్ వీడియోలో ఐ మీన్. ఓకే, సో రిక్వెస్ట్ ఎక్సెప్షన్ యాజ్ ఈ అని పెట్టుకుంటాము. ఎర్రర్ ఏది వస్తే అందులో ఆ ఎర్రర్ ఇందులో పాస్ చేయమని అర్థం. ఓకే, సో ఇప్పుడు మెసేజ్ బాక్స్లో ఆ ఎర్రర్ని ప్రింట్ చేయమని చెప్పి అడుగుదాము. షో ఎర్రర్ అని చెప్పి ఒక టైటిల్ ఎర్రర్, అలాగే ఆ మెసేజ్ బాక్స్లో మనకి అవ్వాల్సిన అదే మన ప్రింట్ అవ్వాల్సిన ఎర్రర్. ఓకే, ప్రింట్ అవ్వాల్సిన ఎర్రర్ని ఫార్మాట్ చేశాను. ఎర్రర్ అకర్డ్ అని చెప్పి కర్లీ బ్రాకెట్స్లో ఈని పాస్ చేస్తే సరిపోద్దండి. ఓకే, దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటే టెక్స్ట్ క్లియర్గా వస్తుంది మనకి. ఓకే, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటే టెక్స్ట్ క్లియర్గా వస్తుందండి, అంతే, అంతకంటే ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రై ఎక్సెప్ట్తో మనం ఎర్రర్స్ ఏమొచ్చినా కూడా మనకి తెలిసేలాగా రాసేసుకున్నాం. కోడ్ అయితే చిన్నదేనండి, మనం పోస్ట్ చేసే కోడ్ చిన్నదే. బట్ ఇవన్నీ రాయకపోతే మనకి ఏమవుతుంది అని అంటే అండి ఎర్రర్ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, మనం రాసేస్తాం, అప్లికేషన్ క్రాష్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే ఖచ్చితంగా ఇవన్నీ రాసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ మనం ఇంటర్నల్గా ఒక యూఆర్ఎల్ వస్తే, ఏపీఐ యూఆర్ఎల్ వస్తే ఏం జరగాలి, ఏం జరగకూడదు, జరిగితే ఏంటి, ఎర్రర్ వస్తే ఏంటి, ఎర్రర్ రాకపోతే ఏంటి అన్న విషయాలు ఇక్కడ రాసాం. ఓకే, బట్ ఇంటర్నల్గా అంటే ఇప్పుడు ఇది ఏపీఐ వస్తే రాసామండి, బట్ ఇంటర్నల్గా మన ఫీల్డ్స్కి కూడా మనం వ్యాలిడేషన్స్ రాసుకోవాలి. ఫీల్డ్స్ ఉంటాయి కదండి, మన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్లో నేను నేము ఏజ్ ఒకటే ఇచ్చాను, ఈమెయిల్ ఇవ్వాల. సో అలాంటప్పుడు ఒకటి లేదు కదండి, ఒక ఫీల్డ్ లేదు, కానీ పోస్ట్ ప్రకారంగా 3 ఫీల్డ్స్ వస్తేనే పోస్ట్ అవ్వాలి. సో లేకపోతే ఏమవుతుందని అంటే మనకి లోపల డేటా ప్రాపర్గా ఉండదు. సో అందుకు కాబట్టి 3 ఫీల్డ్స్ ఖచ్చితంగా పోస్ట్ అవ్వాలి అని అనుకుంటే సో మనం ఇంటర్నల్గా ఇక్కడ ఒక వాలిడేషన్ కూడా రాసుకోవచ్చండి. లైక్ ఎలాగనంటే ఇఫ్ నాట్ నేమ్ లేకపోయినా, ఆర్ నాట్ ఏజ్ లేకపోయినా, ఓకే, ఆర్ నాట్ ఈమెయిల్ లేకపోయినా, ఆ ఎంట్రీలో ఈ 3 లేకపోయినా కూడా, ఓకే, లేకపోయినా కూడా కాదు, లేకపోతే ఓకే మెసేజ్ బాక్స్లో ఒక ఎర్రర్ ఇమ్మని చెప్పేసి మనం రాసుకోవచ్చండి. సో టైటిల్ వచ్చి ఎర్రరు, మెసేజ్ వచ్చి ఓకే ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని. ఓకే, అంటే మనకు ఏదో ఒక ఫీల్డ్ని మిస్ చేసాం, సో అందుకనే ఈ ఎర్రర్ బాక్స్ అనమాట అండి. సో ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే అన్నీ కూడా ఫిల్ చేసి వస్తుంది అనమాట. ఫైనల్గా రిటర్న్ చేయాలి దీన్ని. ఓకే, సో రిటర్న్ చేస్తే ఈ వ్యాలిడేషన్ ఏదైతే ఉందో ఈ వ్యాలిడేషన్ కూడా మనకి ఇంటర్నల్గా ముందే అప్లై అవుతుంది. సో దానివల్ల ఏంటంటే డేటాబేస్లోకి ఏదో ఎంటీ డేటా కానీ నన్ వాల్యూస్ కానీ వెళ్ళవు. సో పక్కా మనం ఏ డేటా ఇస్తే ఆ డేటానే వెళ్తుంది. సో ముందుగానే ఇక్కడే ఆగిపోతుందండి వ్యాలిడేషన్లో. సో ఇక్కడ ఆగిన తర్వాత అప్పుడు దీంట్లోకి వెళ్తుంది. ఓకే, సో అలాగే మనం వ్యాలిడేషన్స్ని రాసుకోవాలండి. ఇన్సర్ట్ డేటా కానీ దేనికైనా అవని, ఏదైనా అవని. ఓకే, సో మనం దీనికి ఇన్సర్ట్ డేటాకి రాసాం. ఫైన్, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్సర్ట్ డేటా గురించి. సో ఇప్పుడు మనం డిలీట్ డేటా గురించి లాజిక్ రాద్దామండి. ఓకే, సో డిలీట్ డేటా ఆల్రెడీ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసాము. సో డిలీట్ డేటాలో ఏం రాయాలి? సో ఫస్ట్గా ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే అండి యూఆర్ఎల్ని తెచ్చుకోవాలి. ఓకే, సో యూఆర్ఎల్ని తెచ్చుకుని ఇందులో పెట్టుకోవాలి. సో ఫస్ట్ యూఆర్ఎల్ తెచ్చుకుందాము. యూఆర్ఎల్ ఈక్వల్ టు ఓకే, సో ఇక్కడ నేను చేయబోయే పని ఏంటంటే అండి ఫార్మాట్ చేస్తున్నానండి. ఎందుకు ఫార్మాట్ చేస్తున్నాను యూఆర్ఎల్ని అని అంటే ఇక్కడ చూడండి, మీకు ఒకసారి చెప్తానండి. పోస్ట్ మ్యాన్లోకి వెళ్తే డిలీట్ అనే ఆప్షన్ దగ్గర చూడండి, ఈ యూఆర్ఎల్ చివర ఒక ఐడి ఉందండి. ఓకే, సో ఆ ఐడిని మనం డైనమిక్గా పాస్ చేయాలి. సో అందుకనే నేను ఫార్మాట్ చేసి ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఈ ఐడి ప్లేస్లో కర్లీ బ్రాకెట్స్ పెడుతున్నానండి. సో ఇక్కడ మనం ఏదో ఒక వేరియబుల్ ఇవ్వాలి. ఆ వేరియబుల్ ఏంటి? మనం సెలెక్ట్ చేసిన ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడిని ఇవ్వాలండి. సో ఐడిని సెలెక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ట్రీ వ్యూలోకి వెళ్ళాలండి. సో ట్రీ వ్యూలో రో సెలెక్ట్ చేయాలి అని అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుందామండి ముందుగా, ఎందుకంటే సెలెక్షన్ అనేది వాడాలి. సెల్ఫ్ డాట్ ట్రీ డాట్
సెలక్షన్ అనేదాన్ని వాడాలి రో సెలెక్ట్ చేయాలంటే. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. సో సెలెక్టెడ్ అండర్ స్కోర్ ఐటమ్ రో అనుకున్నాము. సో రో ఈక్వల్ టు ఓకే. సో ఇందులో మనం సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ సెలక్షన్ ఇది వాడాలండి. ఇప్పుడు రో సెలెక్ట్ అయింది మనకి. సో ఈ రోలో నుంచి మనకి ఐడి తెచ్చుకోవాలి. ఐడిలో వాల్యూస్ తెచ్చుకోవాలి. ఐడి కాలం తెచ్చుకోవాలి, దానిలో వాల్యూ తెచ్చుకోవాలి. ఓకే. సో మనకు అలా కావాలి అని అంటే ఇంకొక వేరియబుల్ తీసుకుందామండి. యూజర్ అండర్ స్కోర్ ఐడి ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ ఐటమ్. ఐటమ్ ఎందులో ఐటమ్ అండి మనకి కావాల్సింది ఈ సెలెక్టెడ్ రోలోంచి సెలెక్టెడ్ రో ఓకేనా. ఈ సెలెక్టెడ్ రోలో ఓకే వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్లో మనకు కావాల్సింది పొజిషన్ 0. పొజిషన్ 0 ఎందుకు పెట్టారంటే అండి మనకి అందులో 4 ఉన్నాయి. 1 ఐడి, 2 నేము, 3 ఏజ్, 4 ఈమెయిల్. సో ఐడి వచ్చి 0, నేమ్ వచ్చి 1, ఈమెయిల్ వచ్చి ఏజ్ వచ్చి 2, ఈమెయిల్ వచ్చి 3. సో అందుకనే 0 తీసుకున్నాం. 0 పొజిషన్లో ఉన్నది కావాలి మనకి. ఓకే. సో ఇప్పుడు ఈ యూజర్ ఐడిని మనం యూఆర్ఎల్లోకి పాస్ చేస్తామంటే సరిపోద్దండి. ఓకే. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కాదు మనకి కర్లీ బ్రాకెట్స్. ఓకే. సో అక్కడ పాస్ చేసామంటే మనకి ఇప్పుడు యూఆర్ఎల్ని రన్ చేస్తే డైరెక్ట్గా ఆ డేటా డిలీట్ అయిపోద్దండి. అయితే మనం రన్ చేయాల్సింది ఎలా రన్ చేయాలండి, ఆ రిక్వెస్ట్ డాట్ గెట్ వాడాము, పోస్ట్ వాడాము, ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ డిలీట్ వాడాలండి. ఓకే. సో మనం ఒక వేరియబుల్ తీసుకుందాము. సో మన రెస్పాన్స్ కోడ్ ఏమొస్తుందని తెలియడం కోసం రెస్పాన్స్ ఈక్వల్ టు వేరియబుల్ వాడాము, దాంట్లో రిక్వెస్ట్ డాట్ డిలీట్ గెట్ వాడాము కదండి. గెట్ ఎందుకు వాడాము, డేటాను తెచ్చుకోవడానికి వాడాము. పోస్ట్ ఎందుకు వాడాము, డేటాని పోస్ట్ చేయడానికి వాడాము. ఇప్పుడు నేను వాడేది డిలీట్ అండి. ఓకే. సో మీరు పైన సజెషన్లో చూడొచ్చు, మనం వన్స్ డాట్ అని పెట్టగానే ఇక్కడ గెట్ చూపిస్తుంది, అలాగే పోస్ట్ చూపిస్తుంది, డిలీట్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వాడేది డిలీట్. ఓకే. సో ఈ డిలీట్లో మనం ఏ యూఆర్ఎల్ అయితే తీసుకున్నామో ఆ యూఆర్ఎల్ని పాస్ చేసామంటే అయిపోయిందండి. ఓకే. సో ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం మన రెస్పాన్స్ కోడ్ ఎంత వస్తుందో అనేది. సో రెస్పాన్స్ ప్రింట్ చేసుకున్నాను. అలాగే ఒకసారి డిలీట్ అయిన తర్వాత ఫెచ్ చేయాలి కదండి, మనం డేటాని మనం ఒకసారి అప్డేట్ చేయాలి. సో ఫెచ్ అండర్ స్కోర్ డేటా. ఫైన్. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామండి. మనకు అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. డిలీట్ చేసేద్దాం, ఐ మీన్ క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనీ అనేదాన్ని డిలీట్ చేస్తున్నానండి. అది డిలీట్ అయిపోయింది చూసారా. అలాగే ROH అని ఉంది, rohit@gmail.com, దాన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ అయిపోయింది. సో రెస్పాన్స్ కోడ్ కూడా చూడండి, కింద మనకి 200 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం వ్యాలిడేషన్స్ అయితే రాయాలి. ఓకే. సో ఇప్పుడు మనం వ్యాలిడేషన్స్ రాద్దాము. సో అప్లికేషన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు దీనికి వ్యాలిడేషన్స్ కోసం ఇది క్లోజ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ ముందుగా మనం ట్రై ఎక్సెప్ట్ రాద్దామండి. ఓకే. సో ట్రై ఎక్సెప్ట్ రాసి దాంట్లో ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ ఇంతకుముందు ఎలా అయితే అలా రాసామో అలాగే రాసేద్దాం. ఓకే. సో ట్రై, ఈ ట్రైలో దీనికి ఇండెంటేషన్ ఇద్దాము. ఓకే. సో అలాగే ఇక్కడ ఎక్సెప్ట్. ఫైన్. సో ఈ ఎక్సెప్ట్లో మనం రాయాల్సింది రిక్వెస్ట్ డాట్ రిక్వెస్ట్ ఎక్సెప్షన్ యాజ్ ఈ. ఓకే. దీంట్లో మనకు కావాల్సింది ఒక మెసేజ్ బాక్స్ ఇద్దాము. మెసేజ్ బాక్స్ షో ఎర్రర్, టైటిల్ వచ్చి ఎర్రర్. సో మెసేజ్ వచ్చి ఎర్రర్ అక్కడ అని చెప్పేసి ఇక్కడ ఒక కర్లీ బ్రాకెట్స్ పెట్టి, ఇది ఫార్మాట్ చేయలేదు మనం, ఫార్మాట్ చేద్దాం ముందుగా. సో ఎఫ్ అని పెడదాము, ఫార్మాట్ చేస్తాము. ఈ కర్లీ బ్రాకెట్స్లో మనకి ఈని ప్రింట్ చేయాలి. ఇందులో ఎర్రర్ ఏమైతే వస్తుందో ఈని ప్రింట్ చేయాలి. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఈని ప్రింట్ చేయమని చెప్పేసి పెట్టేస్తాను. అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు దీని లోపలికి వస్తే మనకి ఇది ఓకే సక్సెస్ అయింది అనుకోండి. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మనకు వచ్చే కోడ్ ఏంటంటే 200. సో ఇక్కడ మనం ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఈ డబుల్ ఈక్వల్ టు 200 అయితే ఓకే. సో మనకి ఓకే అయితే పర్ఫెక్ట్గా మనకి డేటా అంతా కూడా రన్ అవుతుంది, అంతా ఎటువంటి ఎర్రర్స్ లేనప్పుడు అప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ డేటా ఎర్రర్ అయిన తర్వాత మనం డిలీట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు రెస్పాన్స్ కోడ్ అయితే ఏదైతే అయిపోయిందో అది ఓకే అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఎక్కడ డిలీట్ అయింది అని అంటే ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయిన తర్వాత మనకి రెస్పాన్స్ కోడ్లోకి 200 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న మెసేజ్ కావాలి మనకి.
సో ఆ మెసేజ్ని ఒక మెసేజ్ బాక్స్లో రాసేసుకోవచ్చండి. సో మెసేజ్ బాక్స్లో డాట్ షో ఇన్ఫో, ఓకే, ఎర్రర్ వచ్చి అదే ఎర్రర్ అంటే మన టైటిల్ వచ్చి మనకి ఇక్కడ సక్సెస్ అనే ఏదో ఒకటి రాసుకోవచ్చు, మన ఇష్టం. సో సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అని చెప్పి మెసేజ్ కూడా రాసుకోవచ్చు, డిలీటెడ్. ఓకే, సో మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. అలాగే మనం అప్డేట్ కూడా చేసేస్తాం. దీనికి ఎల్స్ కండిషన్ కూడా ఒకటి అప్లై చేసుకుందాం. ఎల్స్ కండిషన్ దేనికండి, మనకి 200 కాకుండా ఇంకొక స్టేటస్ కోడ్ ఏదైనా వస్తే ఇక్కడ మనకు చూపించడం కోసం. ఓకే, సో ఎల్స్ కండిషన్లో మెసేజ్ బాక్స్ ఇస్తున్నాను. సో మెసేజ్ బాక్స్లో షో ఎర్రర్, టైటిల్ వచ్చి ఎర్రర్, ఓకే, ఫెయిల్డ్, ఎందుకు ఫెయిల్డ్ అయిందనో మనకి అక్కడ రెస్పాన్స్ కోడ్ రావాలి. ఫెయిల్డ్ ఎర్రర్ కోడ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఫెయిల్డ్ టు డిలీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎర్రర్ కోడ్ తీసుకుందాము. సో కర్లీ బ్రాకెట్స్లో, ఓకే, సో స్టేటస్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఫార్మాట్ చేశాను కదండి. సో మనకి స్టేటస్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రై ఎక్సెప్ట్లో మనకి ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే అండి, ఇక్కడ మనం డిలీట్ చేసే ముందు, ఓకే, ఒకసారి డిలీట్ చేస్తున్నాం అనుకోండి, ఆ డిలీట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇంటర్నల్గా బటన్ని రో సెలెక్ట్ చేయకుండా డిలీట్ చేసేస్తుంటాం కదండి. సో కానీ ఆ బటన్ ఎటువంటి యాక్షన్ తీసుకోదు. సో మనకు చెప్పాలన్నమాట, అదేంటి, నువ్వు రోని సెలెక్ట్ చేయలేదు బట్ బటన్ మాత్రం క్లిక్ చేస్తున్నావు అన్న విషయం చెప్పాలి. సో ఇలాంటిది కూడా వ్యాలిడేషన్ ఇంటర్నల్గా రాసుకోవచ్చు అండి. సో ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇఫ్ నాట్ సెలెక్టెడ్ ఐటమ్ అనేది కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ ఐటమ్ కోసం ఇది రాసాం ఫస్ట్ లైను. సో ఇక్కడ దీని మధ్యలో రాసుకోవచ్చండి, ఇఫ్ నాట్ అంటే ఐటమ్ కానీ సెలెక్ట్ చేయకపోతే సెలెక్టెడ్ రో. ఓకే, సో మన పైన సెలెక్టెడ్ రో అని ఇచ్చాము, సెలెక్టెడ్ రో అనే చేయకపోతే ఒక మెసేజ్ ఎర్రర్ ఏమని చెప్పేసి మెసేజ్ బాక్స్లో ఇవ్వచ్చండి. ఓకే, షో ఎర్రర్, టైటిల్ వచ్చి ఎర్రర్, ప్లీజ్ సెలెక్ట్ రో. ఓకే, రోని సెలెక్ట్ చేయమని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేస్తాం. సో దీన్నే రిటర్న్ చేసామంటే సరిపోతుంది. సో ముందుగానే మనం రో సెలెక్ట్ చేయకపోతే ఇక్కడే ఒక వ్యాలిడేషన్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, రో సెలెక్ట్ అవ్వకపోతే. ఓకే, సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ప్రతిదీ కూడా. ఓకే, ఇప్పుడు డిలీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిలీట్ కూడా వ్యాలిడేషన్స్ ప్రకారంగా రాసేసుకున్నాం. ఓకే, ఒక్కసారి మనం రీచెక్ చేద్దాము, అప్లికేషన్ ఇన్సర్ట్ చేద్దాము, డిలీట్ కూడా చేద్దాం. ఓకే, సో రన్ చేశాను. సో రన్ చేసి ఇందులో వాసు, అలాగే ఒక ఏజ్ 30 ఇద్దాం, vasu@gmail.com ఇన్సర్ట్ చేస్తున్నానండి. డేటా ఇన్సర్టెడ్, ఓకే చేసాం, ఇన్సర్ట్ అయ్యింది. బట్ ఇక్కడ చూడండి మనకి డేటా క్లియర్ అవ్వాల. సో క్లియర్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ ఒక చోట ఇన్సర్ట్ దగ్గర క్లియర్ రాసుకోవాలి. సో ఎక్కడ రాసుకోవాలి అని అంటే, వన్స్ డేటా ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, మనం ఇన్సర్ట్ డేటా అనే మెథడ్లోకి వెళ్ళాము. సో మనకి డేటా ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందండి, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, దీంట్లో ఇన్సర్ట్ అవుతుంది. సో దాన్ని చెక్ చేసాము, 201 వస్తే ఓకే అని చెప్పేసి అన్నాము. అన్న తర్వాత ఇక్కడ ఎంట్రీ బాక్స్లో ఉన్న డేటా ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోవాలి. సో డిలీట్ అయిపోవాలి అని అంటే మనం రాసుకోవాల్సింది ఏంటంటే, సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ డిలీట్. ఓకే, సో 0, tk.end. ఓకే, ఇది ఇస్తే సరిపోతుందండి. సో ప్రతిదానికి మనం ఇది ఇస్తే సరిపోద్ది. జస్ట్ కాపీ పేస్ట్ చేసి నేమ్స్ మార్చేస్తానండి. సెల్ఫ్ డాట్ నేమ్ కదండి, ఇక్కడ ఈ ఏజ్ ఎంట్రీ, తర్వాత ఈమెయిల్ ఎంట్రీ. ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి, అప్లికేషన్ క్లోజ్ చేసి. గని 23 gani@gmail.com. ఓకే, ఇన్సర్ట్ చేశాను డేటాని. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది, క్లియర్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేద్దాం ఒకసారి. రమేష్ బాబుని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్, సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ఉంది, ఓకే అన్నాను, డిలీట్ అయింది, అప్డేట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి డిలీట్ అయింది, ఇన్సర్ట్ కూడా అయింది. సో ఇప్పుడు వరకు మనం డిలీట్ నేర్చుకున్నాం, ఇన్సర్ట్ నేర్చుకున్నాం, ఫెచ్ చేయడం తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం
ఎడిట్ అండ్ అప్డేట్ తెలుసుకుందామండి. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఓకే, దయచేసి కమెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందండి మీకు అర్థమైందా లేదా అనే విషయం. మీకు అర్థం కాకపోతే నేను ఇంకొక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుందండి మీరు ఇచ్చే కమెంట్. ఓకే అండి, సో బాయ్ అండి.